Everyone, welcome back to We Family Stories. సో ఇప్పుడే కింగ్డమ్ మూవీ నుంచి అయితే బ్యాక్ వచ్చేసిన. సో నేనైతే మూవీకి అయితే మీడియం ఎక్స్పెక్టేషన్స్తో పోయినా, ఎందుకంటే ఆఫ్టర్ జెర్సీ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన మూవీ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ జెర్సీలో ద వే హీ హ్యాండిల్డ్ ఎమోషనల్ కంటెంట్ నాకైతే పిచ్చగా నచ్చింది. ఆ ఎమోషనల్ కంటెంట్, ద వే హీ హ్యాండిల్డ్. సో సినిమా కూడా స్టోరీ పరంగా సూపర్ ఉంటుంది కాబట్టి సేమ్ నేనైతే అన్ని ఇంటర్వ్యూస్ ఫాలో అవుతుండే. సో వాళ్ళు ఏమన్నారంటే మోస్ట్లీ ఇది డ్రామా బేస్డ్ మూవీ అని చెప్పారు. సో నేనైతే కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకొని అయితే పోయిన మూవీకి. సో మూవీ విషయానికి వస్తే నాకైతే పిచ్చగా నచ్చింది. నేను ఆఫ్టర్ సలార్ కేజీఎఫ్ వైబ్స్ వచ్చినాయి. ఈవెన్ మనకు ఓల్డ్ బిల్డింగ్ అండ్ సెటప్ కూడా సేమ్ సలార్ అండ్ కేజీఎఫ్ పాత్లోనే వెళ్తుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా మూవీ ప్లాట్ అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అండ్ మనకి ఏమేమి నచ్చినాయి అండ్ మూవీ ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందో మొత్తం అయితే చెప్తా. సో ఈ మూవీ అయితే సింపుల్ స్టోరీ అనమాట. సో చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు అన్న కోసం తమ్ముడు శ్రీలంక వెళ్ళి అన్న ఫ్యామిలీని మళ్ళీ ఇండియాకి తీసుకురావడం, అది స్టోరీ అనమాట. మనకైతే అన్నదమ్ముల ఎమోషన్ అయితే గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ అయితే ఈ సినిమాలో ఎలాంటి డిలే చేయలేదు. డైరెక్ట్ మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ప్లాట్లోకి అయితే వెళ్ళిపోయిండు. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మన విజయ్ దేవరకొండని ఒక ఇంపార్టెంట్ మిషన్ పైన మనకైతే శ్రీలంకకి అయితే పంపిస్తారు. సో ఆ మిషన్ని అకంప్లిష్ చేస్తే వాళ్ళైతే, సో విజయ్ దేవరకొండ అయితే వాళ్ళ అన్న వాళ్ళని మళ్ళీ శ్రీలంక నుంచి అయితే ఇండియా వన్స్ విజయ్ దేవరకొండ శ్రీలంకలో ల్యాండ్ అయినాక మనకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిండు, అసలు విలన్కి విజయ్ దేవరకొండకి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అండ్ సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అయితే చాలా మంచిగా అయితే చూపించారు. సో ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్ ఫేస్డ్కి వెళ్ళిపోద్ది ఫస్ట్ హాఫ్. నీకైతే ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అక్కడక్కడ మనకైతే మంచి ఫైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏమనిపించిందంటే చాలా హై సీన్స్ వచ్చినప్పుడు కూడా బీజిఎం అయితే ఒక లెవెల్ వరకే ఇచ్చిండు. చాలా లౌడ్కి అయితే ఇవ్వలేదు, ఎందుకంటే వేరే డిఫరెంట్ మూవీస్ లాగా రొటీన్ అయిపోతుంది అనిపించిందేమో. కానీ అనిరుద్ధ్ చాలా క్లవర్గా అండర్ ప్లే అయితే చేసిండు మ్యూజిక్ని. దానివల్ల మనకైతే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే సూపర్గా జరిగింది. ఫస్ట్ హాఫ్ ఎండ్ అవ్వడం కూడా ఒక మంచి చిన్న ట్విస్ట్తోనే ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది కొంచెం సెకండ్ హాఫ్ పేసింగ్తోనే. సో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత అయితే సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, అవి అయితే పిచ్చగా నచ్చుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు వచ్చే ఆ బోట్ సీక్వెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. బోట్ సీక్వెన్స్ అండ్ సత్యదేవ్ సీక్వెన్స్ అదైతే సూపర్గా ఉంటుంది. అండ్ అది కాకుండా క్లైమాక్స్ కూడా ఒక క్లిఫ్ హ్యాంగర్తో సేమ్ మీకైతే సలాలాగా అనిపిస్తుంది. సో ఒక క్లిఫ్ హ్యాంగర్తోనైతే ఎండ్ చేస్తారు. అండ్ దీంట్లో ఒక అండర్లయింగ్ ఒక ట్రైబ్ గురించి ఒక స్టోరీ ఉంటుంది. అది ప్రజెంట్ డే ఉన్న క్యారెక్టర్స్కి లింక్ చేయడం అయితే మంచిగా అనిపించింది. సో ఇంకా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే ఇంకా విజయ్ దేవరకొండ అయితే అరిపించింది ఈ మూవీలో. హీ గేవ్ ఇస్ బెస్ట్, అంతకన్నా చెప్పలేదు. నాకు సత్యదేవ్ పర్ఫార్మెన్స్ అయితే పిచ్చగా నచ్చింది. నాకు యాక్టింగ్ చూస్తే అర్థమైంది వాట్ ఏ కేపబుల్ యాక్టర్ అని. నిజంగా సత్యదేవ్కి అయితే సూపర్ క్యారెక్టర్స్ రావాలి, ఇంత యాక్టింగ్ చేసిండు. నాకైతే సూపర్గా నచ్చింది అతని యాక్టింగ్ అయితే. ఇంకా మనకైతే విలన్ యాక్టింగ్ అయితే అరిపించిండు. అతను మలయాళం యాక్టర్ అనుకుంటా, సూపర్గా చేసిండు అతను. అండ్ ఆ విలన్ మనకు ఒక కొత్త ఫేస్ అవ్వడం వల్ల ఇంకా ప్లస్ అయింది ఈ మూవీకి. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యాస్టింగ్ అనమాట. సో మన మూవీ అయితే ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ టైప్లో ఎండ్ చేస్తాడు, సేమ్ మన కేజీఎఫ్ లాగానే. సో ఈ మూవీకి పార్ట్ 2 అవసరమా అని చాలామంది అయితే అంటారు. సో బేసికల్లీ ఈ మూవీకి అయితే ఎండ్ చేయవచ్చు, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ స్టోరీ. నేను చెప్పిన కదా ఒక అండర్లయింగ్ ట్రైబ్ స్టోరీ ఉంటుందని, దాన్ని అయితే ఎలివేట్ చేస్తూ మనకైతే ఎండ్ చేసారు. సో దాన్ని మంచి అకాంప్లిష్ చేసి అండ్ ప్రజెంట్ ఉన్న విలన్తోనైతే దాన్ని అయితే క్లిఫ్ హ్యాంగర్ వదిలిన విలన్తోనైతే నాకు తెలిసి ఎస్టాబ్లిష్ చేస్తారనుకుంటా. సో నా వరకు అయితే ఈ మూవీ అయితే నాకు మంచిగా నచ్చింది. సో నాకైతే స్టాండౌట్ పర్ఫార్మర్స్ వచ్చేసి విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అండ్ మనకైతే విలను, అది కాకుండా మనకు అనిరుద్ధ్ అయితే అరిపించిండు. ఎక్కడ మనకు కావాలో అంతవరకు అయితే మ్యూజిక్ ఇచ్చిండు. మరి హై సౌండ్ కాకుండా కరెక్ట్ సౌండ్ మనకు సీన్ని ఎలివేట్ అయ్యేలాగైతే చేసిండు.
నెక్స్ట్ ఇంకా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్లో అయితే నాకు పిచ్చగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా ఆ పేస్ ఇష్యూస్ లేకుండా ఉంటే ఇంకా క్రేజీ ఉండేదన్నమాట సెకండ్ హాఫ్ కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే మనకైతే డీసెంట్ మూవీ. ఫైనల్లీ కొండన్నకైతే హిట్ వచ్చేసింది. సో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. చాలా రోజులుగా వెయిట్ చేసిన ఉదయం అయితే ఇప్పుడు వచ్చేసింది. దిస్ థర్స్డే బిలాంగ్స్ టు విజయ్ దేవరకొండ. నేనైతే ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోసారి కూడా వెళ్తా నాకు. ఎందుకంటే నాకు ఇలాంటి టైప్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్ నాకైతే ఏమి ఇష్టం. నేను సలార్ కూడా ఒక 3 టైమ్స్ చూసిన. సో ఇది కూడా ఇంకోసారి చూడాల్సిందే. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే కొంచెం వాల్యూమ్ మంచిగున్న థియేటర్కి అయితే వెళ్ళండి. మీకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అలానే ఈ మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే రగిలే రగిలే సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అనమాట. నెక్స్ట్ ఒక 1 మంత్ ఈ సాంగ్స్ ఎక్కడున్నా ఈ సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. మీరైతే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కొంచెం చూసుకోండి. ఈ మూవీలో అయితే వాయిలెన్స్ అయితే గట్టిగానే ఉంటుంది. చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. స్టిల్ వెళ్ళొచ్చు, బట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ సీన్స్. కాకపోతే ఆర్ట్ సీన్స్ అయితే ఏం లేవు. ఎలాంటి ఆర్ట్ సీన్స్ అయితే మనకు కనిపించవు. ఇది మన రివ్యూ. నేనైతే చాలా రోజుల తర్వాత ఒక సూపర్ తెలుగు మూవీని అయితే ఎంజాయ్ చేసిన. ఇంకా మాస్ బీసీ సెంటర్లకైతే పిచ్చగా నచ్చుద్ది నాకు తెలిసి. ఈ మూవీ అయితే చాలా రోజుల తర్వాత నాకైతే మంచిగా అనిపించింది. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.